సుదర్శన హోమాన్ని అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న నాచారం ఆలయ కమిటీ వారికి నమస్సుమాంజలి. సుదర్శన హోమం అనేది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన హోమాల్లో ఒకటి. ఈ హోమంలో భగవాన్ విష్ణువు ధరించే సుదర్శన చక్రాన్ని ఆరాధిస్తారు. సుదర్శన చక్రం దుష్ట శక్తులను నాశనం చేసే భక్తులకు రక్షణ కలిగించే ఆయుధంగా ప్రసిద్ధి చెందింది. ఈ హోమాన్ని ముఖ్యంగా గ్రహదోషాలు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలు, అకాల భయాలు, నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి చేస్తారు. అలానే కుటుంబంలో శాంతి, ఐక్యత, మానసిక స్థైర్యాన్ని పెరగడానికి కూడా ఈ హోమం చాలా ఉపకరిస్తుందని నమ్మకం. సుదర్శన హోమం నిర్వహించడంలో సుదర్శన మంత్రం, విష్ణు సహస్రనామాలు, వేద మంత్రాలు జపిస్తారు. అగ్నిలో సమిధలు, నెయ్యి అర్పిస్తూ హోమం చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని కలిగిస్తుంది. ఈ హోమాన్ని సాధారణంగా అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి పవిత్ర రోజుల్లో లేదా గురువారం, ఆదివారం నిర్వహిస్తారు. హోమం పూర్తయ్యాక ప్రసాదం స్వీకరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. సుదర్శన హోమం భక్తులకు రక్షణ, శాంతి, సమృద్ధి ప్రసాదించే శక్తివంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ హోమాన్ని ప్రతి ఆదివారం నాచారం గుడిలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాము. ఎవరైనా భక్తులు వెళ్ళి కొన్ని వేల మంది భక్తులతో ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు భక్తులు. ఈ హోమాన్ని చేసి వారం వచ్చి చేసుకుని వెళ్ళే భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు.